ఎక్కడున్నాడు ఇందుని శ్రీహరి చూపించు అంటూ స్తంభాన్ని గదతో మోది వికటాట్టహాసం చేసిన వెంటనే ఆ స్తంభం చీలిపోయి అందులోంచి నరసింహావతారుడైనటువంటి శ్రీహరి బయటికి వచ్చి హిరణ్యకశిపుణ్ణి ఒడిసి పట్టుకొని గుమ్మం పైన కూర్చుని తన కాళ్ళపైన తొడలపైన ఆ హిరణ్యకశిపుణ్ణి శరీరాన్ని వేసుకొని వాడి గోళ్ళతో చీల్చి జెండాడి పేగుల్ని తీసి అతి భయానకంగా ఆ హిరణ్యకశిపుడి యొక్క వధ జరిగింది. ఈ కథ మనకేం నిరూపిస్తుంది అంటే, అచంచలమైనటువంటి భక్తితో ఎవరైతే భగవంతుడిని ప్రార్థిస్తారో, నిరంతరం నామస్మరణ చేస్తారో వారి కోసం భగవంతుడు కదిలి వస్తాడు అని ఈ ప్రహ్లాద కథ మనకు నిరూపించింది. భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకోవాలంటే మనకి ఏకైక మార్గం భక్తి మాత్రమే. భక్తితోనే భగవంతుడిని మనం గెలుచుకోగలము.